హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పీఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. పీఎఫ్ అడ్వాన్స్ అప్లై చేస్తూ ఉన్నప్పుడు కొందరికి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత క్లెయిమ్ మనకు ఆన్లైన్లో సబ్మిట్ అవ్వదు. సో ఈ విధంగా ఎందుకు జరుగుతుందో చూద్దాం. వీడియోకి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనం పీఎఫ్ అప్లై చేయాలంటే ఈపీఎఫ్ మెంబర్ హోమ్ పేజ్ విధంగా ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ యూఏఎన్ నెంబరు, పాస్వర్డు, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవుతాం. దాని తర్వాత ఆన్లైన్ సర్వీస్లో వెళ్ళి మనం బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి అప్లికేషన్ ఫామ్ అక్కడ మనము ఫిల్ చేస్తాం. ఫిల్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఒక ఎర్రర్ ఇక్కడ కనిపిస్తూ ఉంది, చూపిస్తాను మీకు. ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఈ విధంగా మనకు ఎర్రర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. పీఎఫ్ అడ్వాన్స్ నాట్ అలౌడ్, అప్రూవ్డ్ పీఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్ క్లెయిమ్ అని ఈ విధంగా మనకు చూపిస్తుంది. ఇలా ఎందుకు చూపిస్తుందంటే మీరు ఏ అకౌంట్ నుంచి అయితే పీఎఫ్ అప్లై చేయాలనుకుంటున్నారో ఆ అకౌంట్కు డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేట్ అయి ఉండవచ్చు. డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేట్ ఉంటే మనం పీఎఫ్ని అడ్వాన్స్ రూపంలో అప్లై అయితే చేయలేము. పీఎఫ్ ఫుల్ విత్డ్రాల్ చేసుకోవడమా లేదా పీఎఫ్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడమా చేయాలి. అడ్వాన్స్ అయితే మనకు రాదు. ఇప్పుడు నేను వీరికి సంబంధించిన సర్వీస్ హిస్టరీ చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను పీఎఫ్ సర్వీస్ హిస్టరీ చూపిస్తున్నాను. సో ఇలా రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, సో ఇక్కడ చూడండి, డేట్ ఆఫ్ జాయినింగ్ అలానే డేట్ ఆఫ్ ఎగ్జిట్ రెండు కూడా అప్డేట్ అవ్వడం జరిగింది. సో ఇలా డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేట్ ఉన్నప్పుడు మనం పీఎఫ్ని అడ్వాన్స్ రూపంలో అయితే అప్లై చేయలేం. కొన్నిసార్లు అప్లై అవుతుంది, కానీ కొన్నిసార్లు అయితే చాలాసార్లు మనము డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఉంటే మాత్రం క్లెయిమ్ని మనము సబ్మిట్ చేయలేం. ఇలా ఉంటే మీరు పీఎఫ్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం మంచిది. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.